హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే రెసిస్టర్స్, సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ గురించి అయితే చెప్పాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను. సో అవేంటంటే మనము ఓమ్స్ లా అండ్ అలాగే బ్యాటరీస్ గురించి అయితే చెప్తాను. సో ముందుగా మనం ఈ బ్యాటరీస్ గురించి అయితే చూద్దాం. సో బ్యాటరీస్ గురించి చూసిన తర్వాత మనం ఈ ఓమ్స్ లా గురించి అయితే చూద్దాం. సో ఆల్రెడీ రెసిస్టెన్స్ అంటే ఏంటి అండ్ అలాగే రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏమవుద్ది, రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుద్ది అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. సో ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో గైస్, ముందుగా మనం బ్యాటరీస్ అయితే చూద్దాం. సో బ్యాటరీస్ని మామూలుగా ఎలా ఇండికేట్ చేస్తారంటే బ్యాటరీని ఇలా ఇండికేట్ చేస్తారు. సో ఇది సెల్. సో ఇందులోనే ఇంకా ఇలా పెట్టినట్టయితే దీన్ని బ్యాటరీ అంటారు. సో ఇది సెల్, ఒకటి పెద్ద ఉంటుంది, ఒకటి చిన్న ఉంటుంది. సో ఇది నెగటివ్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్. ఫస్ట్ది వచ్చేసి సెల్, సెకండ్ది వచ్చేసి బ్యాటరీ. ఓకే, సో ఈ డిఫరెన్స్ని అయితే మీరు తెలుసుకోండి. సో సెల్స్ని మనం సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే అది మనకి బ్యాటరీ అవుతుంది అన్నట్టు. సో ఒక నంబర్ ఆఫ్ సెల్స్ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, వీటిని మనం ఇలా సైడ్ బై సైడ్ కనెక్ట్ చేసినట్టయితే ఇది మనకి బ్యాటరీ అవుతుంది అన్నట్టు. సో ఇది చూసారు కదా, ఇది బ్యాటరీ. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కో సెల్ అనేది 2 volts ఉంది అనుకుందాం. సో ఇది 2 volts ఉంది, ఇది 2 volts ఉంది, ఇది కూడా 2 volts ఉంది. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఈ వోల్టేజ్ ఎంత అవుతుందంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అంటే 6 volts అవుతుంది అన్నట్టు. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇది బ్యాటరీ కాబట్టి దీనికి డైరెక్ట్గా ఎంతో కొంత వోల్టేజ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 volts. ఇలా మనం బ్యాటరీని లేదా సెల్ని ఇండికేట్ అయితే చేస్తాము. సో ఇది కూడా బ్యాటరీయే, ఇది కూడా బ్యాటరీయే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ అలాగే ఇది ఏంటంటే డీసీ అన్నట్టు. సో ఏసీకి వీళ్ళు ఎలా ఇండికేట్ చేస్తారంటే ఏసీకి ఇలా రౌండ్లో పెట్టేసి లోపల ఒక సైన్ వేవ్, ఇలా సైన్ వేవ్ లాగా పెట్టేసి ఇది మైనస్ ఇది ప్లస్ అన్నట్టు ఇలా ఇండికేట్ చేస్తాడు. దీనికి డైరెక్ట్గా వోల్టేజ్ ఇచ్చేస్తాడు. 10 volts ఆర్ 20 volts అని ఎంతో కొంత ఇస్తాడు. అండ్ అలాగే దీనికి సంబంధించిన కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా అడుగుతాడు. సో ముందు మనం వీటి నేర్చుకున్న తర్వాత ఏసీలోకి వద్దాం. సో ముందు మనం డీసీ నేర్చుకుందాం. అండ్ అలాగే డీసీలో మనకి ఏంటంటే కరెంట్ కూడా ఉంటుంది. సో కరెంట్ సోర్స్ అని ఉంటుంది. సో ఈ కరెంట్ సోర్స్ ఏంటంటే మనం ఇలా ఇండికేట్ చేస్తాం అన్నట్టు. సో దీన్ని మనం కరెంట్ సోర్స్ అంటాం. అండ్ అలాగే దీన్ని మనం వోల్టేజ్ సోర్స్ అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు గుర్తించండి. సో కరెంట్ సోర్స్ కూడా మనం ఏంటంటే ఇలా కనుక కనెక్ట్ చేసినట్టయితే ఈ సిరీస్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, అదే ప్యారలల్లో అయితే కరెంట్ అనేది డివైడ్ అవుద్ది. అండ్ అలాగే ఇక్కడ కూడా ప్యారలల్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది, సిరీస్లో వోల్టేజ్ అనేది యాడ్ అవుద్ది. సో ఈ రెండు అపోజిట్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు ఇక్కడ డ్రా చేసి అయితే చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక 2 volts బ్యాటరీ అండ్ అలాగే ఇది కూడా ఒక 2 volts అనుకుందాం. ఇది 2 volts, ఇది 2 volts. ఇప్పుడు ఇక్కడ కనుక మనం వోల్ట్ మీటర్ పెట్టి చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఎంత వోల్ట్స్ ఉంటుంది అంటే 2 volts ఉంటుంది. అదే మనం కనుక ఈ 2 volts సెల్స్ని మనం ఇలా సిరీస్లో పెట్టి మనం ఇక్కడ వోల్ట్ మీటర్ పెట్టి చెక్ చేసినట్టయితే ఇది 2, ఇది 2, ఇక్కడ 4 వస్తుంది అన్నట్టు. సో ఇది డిఫరెన్స్. అండ్ అలాగే కరెంట్స్ కూడా, ఇది వోల్టేజ్ సోర్స్ కదా, కరెంట్ సోర్స్ కూడా ఇప్పుడు ఇది ఒక 2 amps కరెంట్, ఇది ఒక 2 amps కరెంట్ అనుకుందాం. సో ఇక్కడ మనం అమ్మీటర్ పెట్టి కనుక చెక్ చేసినట్టయితే ఈ అమ్మీటర్లో 2 amps మాత్రమే చూపెడుతుంది. ఎన్ని సోర్సులు ఇలా సిరీస్లో కనెక్ట్ చేసినా కూడా 2 amps మాత్రమే చూపెడుతుంది. అదే మనం వీటిని ప్యారలల్గా కనుక కనెక్ట్ చేసినట్టయితే, ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేసి ఇక్కడ అమ్మీటర్ కనుక పెట్టినట్టయితే ఇది 2, ఇది 2. సో ఇక్కడ 4 అని చూపెడుతుంది, 4 amps అని చూపెడుతుంది. సో ఇవి బేసిక్సే. సో ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఎలాంటి లెక్కలైనా సరే మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఓమ్స్ లా గురించి చూద్దాం. సో ఓమ్స్ లా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ఓమ్స్ లాకి సంబంధించిన డెఫినేషన్స్ అనేటివి మనకి నెట్లో మీ బుక్స్లో కూడా ఉంటాయి. సో మళ్ళీ నేను డెఫినేషన్స్ అయితే చెప్పట్లేదు. సో దీనికి సంబంధించిన ఫార్ములా కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి మనం చూద్దాం. ఫార్ములా అంటే V = IR. సో దీన్ని డిఫరెంట్ రకాలుగా రాసుకోవచ్చు, బట్ మీకు సింపుల్గా గుర్తుండాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా ట్రయాంగిల్ గీసుకొని పైన V రాసి ఇక్కడ I రాయండి.
ఐఆర్. ఇప్పుడు ఐ కావాలి అనుకుంటే V/R, ఐ ఈజ్ ఈక్వల్స్ టు V/R. మీకు ఏది కావాలో దాన్ని క్లోజ్ చేయండి. V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R, V ఈజ్ ఈక్వల్స్ టు IR, R ఈజ్ ఈక్వల్స్ టు V/I. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒక్క ట్రయాంగిల్ కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఐకి సంబంధించి, వికి సంబంధించి, ఆర్కి సంబంధించి ఫార్ములాస్ మీకు వచ్చినట్టే. ఇప్పుడు మనం ఈ చిన్న సర్క్యూట్ ద్వారా వోల్టేజ్ని, కరెంట్ని అండ్ అలాగే రెసిస్టెన్స్ని ఎలా కనుక్కుంటారో చూద్దాం. సో ఇక్కడ నేను ఏంటంటే వోల్టేజ్ అండ్ అలాగే రెసిస్టెన్స్ ఇచ్చాను. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఐ, కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో ఐకి ఫార్ములా ఏంటి? V/R. సో ఇది ఫార్ములా కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి ఎంత ఉంది? 5 volts ఉంది. అండ్ అలాగే ఆర్ కూడా 5 ohms ఉంది కాబట్టి 5/5 1 amp కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. అండ్ అలాగే సేమ్ సర్క్యూట్ ఇక్కడ వేసుకుందాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అండ్ అలాగే కరెంట్ ఇద్దాం. సో వోల్టేజ్ అనేది మనకి ఎంతో తెలియదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది 10 ohms అండ్ అలాగే కరెంట్ అనేది 2 amps ఉంది అనుకుందాం. ఇప్పుడు V ఎంతో కనుక్కోవాలి. V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో ఇక్కడ చూస్తారు కదా, ఇది ఫార్ములా. V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. ఇప్పుడు చూడండి, 2 into 10, V ఈజ్ ఈక్వల్స్ టు 20 volts అన్నట్టు. అండ్ అలాగే మీకు సేమ్ సర్క్యూట్ ఇలాగే ఉంటుంది. ఆర్ని కనుక్కోమంటాడు. ఇది ఒక రెసిస్టెన్స్ ఆర్ ఉంది అండ్ అలాగే ఇది ఒక 20 volts ఇద్దాం. సో కరెంట్ కూడా 2 amps అనుకుందాం. ఇప్పుడు ఆర్కి ఫార్ములా ఏంటి? V/I. ఇక్కడ ఆల్రెడీ V ఇచ్చాడు, V 20 ఉంది. R ఈజ్ ఈక్వల్స్ టు V/I. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 20 ఉంది కదా, R ఈజ్ ఈక్వల్స్ టు V/I. 20 డివైడెడ్ బై 2 ఎంత అయింది? 10. ఇది 10 ohms అన్నట్టు. ఇలా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఒక సర్క్యూట్లో కరెంట్ ఎంత ఉంది అండ్ అలాగే రెసిస్టెన్స్ అండ్ అలాగే వోల్టేజ్ని కనుక్కోవచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మీకు ఇచ్చే ప్రాబ్లమ్స్లో కూడా ఈ మూడిట్లో 2 పక్కా ఇస్తాడు. సో 2 పక్కా ఇచ్చి ఏదైనా ఒకటి కనుక్కోమంటాడు. సో ఒకటి ఇచ్చి రెండింటిని కనుక్కోమన్నాడు, ఎందుకంటే అది వేరే కేసు అవుద్ది. అసలు ఈ కేసులో మనం ఒకటి ఇచ్చి ఈ రెండింటిని కనుక్కోలేము కాబట్టి సో వాడు పక్కా ఈ రెండు ఇస్తాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ ఒకటి ఇచ్చి రెండింటిని కనుక్కోవడం చాలా కష్టం, అసలు అలా కనుక్కోరాదు. కాబట్టి వాడు 2 ఇస్తాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ చిన్న ఫార్ములా అండ్ అలాగే ఇక్కడ పైన చెప్పిన కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే మీరు ఎలాంటి లెక్కలైనా సరే చాలా ఈజీగా అయితే వేయచ్చు. సో ఇది ఈ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.